హలో అండి. పిల్లలకి ఎంతో ఇష్టమైన బేకరీ స్టైల్ అండ్ మెత్తటి బ్రౌనీస్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకొచ్చేసింది మన ఆంధ్ర దోస్తీస్ ఛానల్. దీనికోసం నేను రెడీమేడ్ మిక్స్ తీసుకుంటున్నానండి. ఇది 400 గ్రామ్స్ ఉంటుంది. చాలా సింపుల్ మెథడ్ అండి. ఈ బ్రౌనీ మిక్స్ తీసుకొని 2 ఎగ్స్, 50 ml వాటర్, 20 ml ఆయిల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ జార్లో నేను తీసి పెట్టుకున్న రెడీమేడ్ బ్రౌనీ మిక్స్ ఏదైతే ఉందో అది యాడ్ చేసేసుకుంటున్నానండి. తర్వాత 2 ఎగ్స్ అవి కూడా దీంట్లోనే బ్రేక్ చేసేసి వేసేసుకుంటున్నాను. తర్వాత మనం తీసుకున్న వాటర్ అండ్ ఆయిల్ 1 by 1 యాడ్ చేసేసుకొని ఈ మొత్తంలో మీరు ఎక్కువ షుగర్ తినేవాళ్ళు ఉంటే కొంచెం యాడ్ చేసుకోండి. మా ఇంట్లో షుగర్ తినరు కాబట్టి నాకైతే అవసరం లేదు. సో ఇంతటితోనే నేను మిక్సీ పట్టేస్తానండి. ఏమేమి వేసుకున్నానంటే మిక్సీ జార్లో బ్రౌనీ మిక్స్, ఎగ్స్, వాటర్ అండ్ ఆయిల్ ఇవన్నీ వేసుకొని మిక్సీ వేసుకుంటే ఇది మొత్తం బాగా గ్రైండ్ అయిపోయి మెత్తగా అయిపోతుందండి. ఇలా వేయడం వల్ల బ్రౌనీస్ అనేవి చాలా మెత్తగా వస్తాయి అన్నమాట. మీ దగ్గర ఇలాంటి ట్రే ఉంటే బ్రౌనీస్కి ట్రై చేయండి. ఇలా ట్రై లేకపోయినా మనం చిన్న చిన్న బౌల్స్లో అయినా పెట్టుకోవచ్చు. సో ఇలా మొత్తం ట్రే అనేది ఫిల్ చేసేసుకొని మనం దీన్ని ఓవెన్లో అయినా చేయొచ్చు, లేదా గ్యాస్ స్టవ్ మీద అయినా చేయొచ్చండి. ఓవెన్ ఉన్న వాళ్ళు ఈ ట్రే ఫిల్ చేసి డైరెక్ట్గా ట్రేని ఓవెన్లో పెట్టేసేయండి. లేని వాళ్ళు కుక్కర్ ఉంటుంది కదండి, ఆ కుక్కర్లో కొంచెం ఇసుక వేసుకొని ఒక ప్లేట్ పెట్టేసి దాంట్లో మనం ఈ బ్రౌనీ మిక్చర్ వేసుకొని ఆ బౌల్స్ పెట్టైనా మనం దీన్ని తయారు చేసుకోవచ్చండి. ఆ బ్రౌనీస్ అనేవి ఉడికేలోపు ఇప్పుడు మనం సాస్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ SOS సాస్ అనేది వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు. నేను ఈ సాస్ని ఒక బౌల్లో వేసుకొని దీంట్లో కొంచెం మిల్క్ యాడ్ చేస్తున్నానండి. చూడండి, మీరు చూస్తున్నారు కదా, టీ కప్ అంత మిల్క్ యాడ్ చేసి దీన్ని బాగా కలుపుకొని 2 to 3 minutes మాత్రమే, ఎక్కువ వద్దండి, 2 to 3 minutes దీన్ని బాయిల్ చేయండి. ఇలా బాయిల్ చేసిన తర్వాత ఇది ఒక సాస్లా ప్రిపేర్ అయిపోతుందండి. జస్ట్ 2 minutes చాలు. దీని తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ఓవెన్లో పెట్టుకున్న బ్రౌనీస్ ఉన్నాయి కదా, అవి ఉడికినాయో లేదో చెక్ చేయడానికి ఒక స్టిక్ కానీ నైఫ్ కానీ తీసుకోండి. ఇలా మనం లోపలికి ఒత్తినప్పుడు దానికి ఎలాంటి క్రీమ్ అనేది తగలకుండా బయటకు వచ్చింది అంటే ఉడికినట్టండి. చూడండి, బ్రౌనీస్ని ట్రేలో నుంచి బయటికి తీసి చూపిస్తున్నాను. ఎంత మెత్తగా ఉడికినాయో మనకు నిజంగా బేకరీ స్టైల్లో వచ్చినట్టే వచ్చేసాయండి. ఇప్పుడు మనం కలిపెట్టుకున్న సాస్ ఉంది కదా, ఆ సాస్ ఒక్క స్పూన్తో ఇలా తీసుకొని కొంచెం పైన అలా రాస్తే చాలండి. ఎక్కువగా మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే సాస్ యూజ్ చేయండి. ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్గా అయినా తినేయచ్చు. ఇంతే అండి. చాలా ఈజీగా, ఎక్కువ డబ్బులు ఖర్చు లేకుండా, బేకరీ ఐటమ్స్ తినకుండా పిల్లలకి హెల్తీగా తినిపించాలనుకుంటే ఈ బ్రౌనీస్ ఒక్కసారి ట్రై చేయండి.